కానీ నా కోడలు నన్ను మంచిగా చూసుకుంటలే అంతా నా కర్మ అంటామా లేదా? కారణం ఆ కోడలు గత జన్మలో నీకు అత్త. ఆ అత్తని నువ్వు కోడల రూపంలో పోయి చుక్కలు చూపించినావు. ఇప్పుడు ఆ అత్త కోడలుగా వచ్చి నీకు చుక్కలు చూపిస్తావు. ఇది మన కర్మ సిద్ధాంతం అమ్మ. అందుకని మనకు వరం కావాలన్నా శాపం కావాలన్నా మన కర్మే మన జీవితాన్ని శాసిస్తుంది. అందుకని మనం తప్పకుండా కర్మలు చేయాలి, కానీ ఆచి తూచి విచక్షణతో కర్మలు చేయాలి. మరి ఎందుకంటే ఈరోజు ఎక్కడి నుంచో వచ్చి మనకి ఇక్కడ సేవ చేస్తున్నారు కదా. ఏ కర్మ చేస్తున్నారు? నిష్కామ కర్మ. ఈ కర్మ చేసినాం అనుకో, ఏదో జన్మలో మనం చేసుకున్న పాప కర్మ తొలగిపోతుంది. ఎందుకు చేస్తున్నారు సేవ? నేను కూడా ఆదిలాబాద్కి వెళ్ళి ఇక్కడికి వచ్చి సేవ చేస్తున్నా. ధ్యానం ప్రచారం కూడా పెద్ద సేవ. మరి ఇలాంటి సేవని మనం ఏమీ ఆశించకుండా ఉచితంగా ఇచ్చినప్పుడు మనం తెలిసి తెలియక చేసుకున్న పాప కర్మల్ని దగ్ధం చేసుకోవాలి, చేయబడుతుంది అమ్మా. ఇప్పుడు ఇక్కడ ఏమైనా సంబంధం ఉందా? ఆయనకి మన కర్మకి సంబంధం ఉంది, మన బుద్ధికి సంబంధం ఉంది. ఎందుకంటే కర్మలోనే దేవుడు ఉన్నాడు, బుద్ధిలోనూ దేవుడు ఉన్నాడు, అన్నింటిలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, సూక్ష్మంగా ఉన్నాడు. కాబట్టి భగవంతుడు కర్మ రూపంలో కూడా ఉన్నాడు. కానీ ఆ కర్మే నిన్ను శాసిస్తుంది, ఆ కర్మే నీకు వరాన్ని ఇస్తుంది. సూక్ష్మంగా ఉంటాడు కాబట్టి అన్నిట్లో ఉంటాడు, అంతటా ఉంటాడు. ప్రత్యేకంగా దిగి వచ్చి దేవుని గుడికి పోయి నువ్వు వరం కోరుకుంటే దొరకదు. అర్హతని సంపాదిస్తే తప్ప రాదు. అందుకనే భగవంతుడు ఎక్కడున్నాడు నీకు పూజ చేస్తావు? అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నప్పుడు ఎక్కడని దీపం పెడతావు, ఎక్కడని పూజ చేస్తావు. అందుకనే ఆ ఆత్మగా ఉన్న ఆ యొక్క దేవుని దగ్గరికి, ఆత్మస్వరూపం దగ్గరికి నువ్వు వెళ్ళు అని చెప్పి చక్కగా ఈ శ్లోకంలో మనకి వివరిస్తున్నాడు. అందుకనే లేడు లేడడిన లేడు, లేనే లేడు, కాడు కాడంటన్నా కానే కాడు, తోడు తోడటన్నా అంటే మనకి కష్టం వచ్చినప్పుడు తోడు నీడ ఇవేవి లేవు అని అంటే మనకి భగవంతుడు దూరంగా ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు, కొండలపైన కోనలపైన ఎక్కడో ఉన్నాడు. ఆ కొండని వెతుకుతున్నాం కానీ ఈ గుండెని వెతకట్లేదు. ఆ కొండని వెతకడం మానేసి ఈ గుండెలో వెతకండి. ఒక్కొక్క శ్లోకం ఎంత బాగుందండి. అంటే ఇంత గొప్పగా శ్లోకాలు ఇచ్చాడంటే ఆయన ఎంత గొప్పగా ఉన్నాడు యోగి వేమన. ఒక మామూలు మనిషిగా ఉన్న, రోజు పిచ్చిగా ఒక వేష దగ్గర ఉండే ఒక మామూలు మనిషిగా ఉన్న అతను ఒక యోగీశ్వరుణ్ణి మార్చిన ఈ తపస్సు ఎంత గొప్పదండి. ఆ ధ్యానం ఎంత గొప్పది. అలాంటి ధ్యానం చేశాడు కాబట్టి ఒక గొప్పగా మారి ఇలాంటి గొప్ప జ్ఞానాన్ని మనకు అందించింది యోగీశ్వరుడు, యోగి వేమన. ఆలు పిల్లలనుచు సతి మోహం నున్న, సతి అంటే భార్య, ఆ మోహంలో ఉన్నవాడు ఎవడైనా. అలాగే ధనము మీద వాంఛ, పిల్లల మీద, భార్య మీద, డబ్బు మీద వాంఛ తగిలి ఉన్న నట్టి నరులకెల్లా నవని ముక్తియే లేదు, వాడికి ముక్తియే లేదట. ఎవరికి? పిల్లలు ఉండాలి, భార్య ఉండాలి, డబ్బు అవసరం, కానీ మధ్య మార్గంగా అంటున్నాము. ఏది మితిమీరిపోవద్దు. అంటే సతి మీద వ్యామోహం. నేను తెలుసుకున్నాం కదా విశ్వామిత్రుని గురించి. ఆడది కనబడితే చాలు ఆయనకి కామం గుర్తొచ్చింది, ఆమెతో ఉండాలనుకున్నాడు.
మోక్షం రాదు కదా. అందుకనే ఆలు బిడ్డల మీద వ్యామోహం వద్దు. ఆలు బిడ్డలు కావాలి. ఆలు బిడ్డలతో ధర్మంగా బాధ్యతగా ఉంటూ బంధములో ఇరగకుండా ధనం మీద వ్యామోహం పెంచుకోకుండా ఉన్నవాడికే మోక్షం వస్తుంది. కానీ ఆ పిల్లల మీద మితిమీర మీద అంటే మమకారం అంటారు చూడు, అతి మమకారం. అందుకే దాన్ని అతి అన్నారు. అంటే ఎక్కువ, ఓవర్ ప్రేమలు ఉన్నాయా లేదా మన దగ్గర అన్న ఉన్నాయా లేదా? ఉన్నాయి. లేవన్నో లోన్ లేరు ఇక్కడ ఉన్నాయి, కానీ కొంచెం కొంచెం పోతున్నాయి. అందుకని వీడు మొగోడు అని అనకండి, వాడికి కూడా అన్నీ నేర్పాల్సింది. మనం ఎప్పుడైతే అతిగా కాకుండా, అందుకే ప్రతిసారి ఎక్కువద్దు తక్కువద్దు మధ్య మార్గాన్ని నేర్పిండు మనకి. మధ్య మార్గము ఎవరైతే ఉంటారో మోక్షానికి తొందరగా దగ్గర అవుతాం. తక్కువ ఉన్నా కూడా కామండి, ఎందుకంటే బాధ్యతని కోల్పోతాం. పిల్లల మీద భార్య మీద బాధ్యత లేదనుకో, వాళ్ళని చూసుకోవడం నీ బాధ్యత కదా. అందుకని తక్కువ అవ్వద్దు, ఎక్కువ అవ్వద్దు. అలా లేకపోతే నేను ఉండలేను అనద్దు. వాళ్ళకి బాధ్యతగా నిన్ను నమ్ముకొని వచ్చినప్పుడు వాళ్ళకి నువ్వు చేయాల్సిన ఎన్నో ఉంటాయి. కాబట్టి అతి వద్దు, తక్కువ వద్దు. ఈ భార్య మీద, పిల్లల మీద, ధనం మీద ఎవరికైతే వ్యామోహం ఉంటుందో వాడికి జీవితంలో మోక్ష రాదు. పిల్లల్ని కన్నావు కాబట్టి నీ బాధ్యత ఎంతవరకు ఉండాలి? పెళ్ళయ్యేంత వరకు మాత్రమే. పెళ్ళైందంటే వాడి పెళ్ళానికి వదిలేయాలి. బిడ్డకి పెళ్ళైందంటే అతని మొగనికి వదిలేయాలి. అప్పుడు కూడా నువ్వు పట్టుకుంటావంటే దాన్నే అతి అంటారు. ఎందుకంటే చూసుకోవడానికి వచ్చిండు వాళ్ళు. ఇందాక చెప్పిన కదా, కళ్యాణ మండపంలో వాళ్ళిద్దరికి ఎందుకు ప్రమాణం చేపిస్తున్నారు అంటే అక్కడ వాళ్ళు ఇప్పుడు కొత్త జీవితాన్ని మొదలు పెడుతుండ్రు. ఆ కొత్త జీవితంలో మనం ఏళ్ళు కాళ్ళు పెట్టద్దు. ఆ ఏళ్ళు కాళ్ళు ఎప్పుడు పెట్టాలా? వాళ్ళిద్దరికి ముడయ్య కన్నా ముందు పెట్టాలా. ముడయ్య కన్నా ముందే నీ ఇంట్లో ఉన్నాడు 25 సంవత్సరాలు, అప్పుడు చెప్పాలా. కానీ నువ్వు పెళ్ళైనాక చూస్తావంట పోయి. పెళ్ళి కాకన్నా ముందు ఆల్రెడీ భగవంతుడు ఛాన్స్ ఇచ్చేసిండు చెప్పడానికి 25 సంవత్సరాలు. అప్పుడేమో చెప్పాం, మళ్ళీ వాళ్ళు వచ్చినాక చెప్తాం. ఇంకా మళ్ళీ ఇంట్లో గొడవలు అవుతాయి. అందుకని నువ్వు ఇది చెప్పడానికి నీకు అర్హతని ముందే 20 సంవత్సరాలు ఇచ్చేసిండు. పెళ్ళి కాకన్నా ముందే అమ్మాయికి అబ్బాయికి నేర్పించి అప్పుడు వాళ్ళిద్దరికి ముడేయాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఎప్పుడైతే మనం వాళ్ళకి స్వేచ్ఛనియ్యమో ఆ స్వేచ్ఛని మనం కూడా కోల్పోతామండి. పెళ్ళి అయ్యేంత వరకే మన బాధ్యత. చదువులు, బుద్ధి, జ్ఞానం, చదువులు, పెళ్ళి వరకు మన బాధ్యత. ఆడపిల్లైనా సరే, మగపిల్లైనా సరే, మిగతాదంతా వాళ్ళిద్దరు కలిసి చూసుకోవాలి. ఒకవేళ వాళ్ళకి తెలియనప్పుడు మీ దగ్గరికి వచ్చి అడిగితే అప్పుడు చెప్పండి. మనం పెట్టదు. ఎప్పటి వరకు పెట్టాలా? ముడి వేయనంత వరకు మనం పెట్టచ్చు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆలు పిల్లల నుంచి మోహం మీద, ధనం మీద ఎవరికైతే వాంఛ ఉంటుందో అలాంటి నరునికి ఎప్పటికీ ముక్తి అనే రాదు. విశ్వదాభిరామ వినురవేమ. ఒక్క గీత, భగవద్గీత శ్లోకం తెలుసుకొని మనం ధ్యానం చేసుకున్నాం. భూమి ఎక్కడుంది? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య గ్లానిర్భవతి భారత. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి
దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇప్పుడు కళ్ళు మూసుకొని మనం చెప్తాం, ఓకేనా? నిన్నట్లాగా ఫస్ట్ మైండ్ ఖాళీ చేయండి. కళ్ళు మూసుకొని భగవద్గీతని నమస్కారం పెడుతూ కళ్ళు మూసుకోండి. చక్కగా మీ చేతులు జోడించి నమస్కారం. భగవద్గీత కనిపించాలి, వ్యాసుడు కనిపించాలి, భగవానుడు కృష్ణుడు కనిపించాలి, తర్వాత వినాయకుడు కనిపించాలి. ఇప్పుడు భగవద్గీత కనిపించాలి. మీ మైండ్ ఖాళీ చేయండి, ప్రశాంతంగా కూర్చోండి. హాయిగా ప్రశాంతంగా మీతో మీరుండండి. ఇప్పుడు కళ్ళు మూసుకొని చక్కగా ఈ యొక్క భగవద్గీత శ్లోకానికి మమేకమై చెప్పండి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మళ్ళీ భగవద్గీతకి నమస్కారం చేసుకొని మెల్లిగా బయటకు వచ్చేయండి. అంటే మనకి ఈ రెండు శ్లోకాలలో ఏం చెప్తున్నాడు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. భారత అంటే ఓ భరత వంశీయుడా అర్జున, భారతదేశంలోనే కదా పుట్టింది. భరత వంశీయుడా ఓ అర్జున, నేను యదా యదా మళ్ళీ మళ్ళీ ఈ భూమి మీదకి వస్తాను. అభ్యుత్థానం అధర్మస్య, అధర్మం పెరిగినప్పుడల్లా. చూడండి ఈ మాటలు వాళ్ళు చెప్పింది, ఇప్పుడు ఎవరు చెప్పింది? భగవానుడు. మీరేం మాట్లాడట్లేదమ్మా, అంటే అర్థమై అవ్వట్లేదా? మౌనరథమా కదా? చెప్పండి, ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? భగవానుడు. శ్రీకృష్ణుడు అని పెట్టాను, భగవానుడు. మరి ఎవరికి చెప్తున్నాడు? నరునికి. నారాయణుడు నరునికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? భూమి మీద నరుడున్నాడు, అలాగే భగవంతుడు కూడా భూమి మీదకి దిగి వచ్చింది. ఏం చెప్తున్నాడు? ఓ భరత వంశీయుడా, నేను అధర్మం పెరిగినప్పుడల్లా మళ్ళీ మళ్ళీ ఈ భూమి మీదకి నన్ను నేను తదాత్మానం సృజామ్యహం అంటే నన్ను నేను సృష్టించుకుంటాను. ఎందుకు ఎందుకు వస్తానంటున్నాడు? ఓకే, మళ్ళీ మళ్ళీ వస్తానన్నాడు. ఎందుకు చెప్పాను కదా ఇందాక, ఇప్పుడే చెప్పిన. అధర్మం పెరిగినప్పుడల్లా అన్నాడు. అభ్యుత్థానమధర్మస్య
రక్షించుకుంటా. మరి వచ్చి ఏం చేస్తా? పరిత్రాణాయ సాధూనాం అంటే ఏంటిది? సాధువులని. అందులో మీరు ఉండాలి. మరి మీరందరూ సాధువులు కావాలి. ఏమంటున్నాడు భగవానుడు అంటే సాధువులని ఫస్ట్ రక్షిస్తాను. పరిత్రాణాయ సాధునాం అంటే ఏంటిది? ఫస్ట్ సాధువులందరినీ రక్షిస్తాను. అందుకే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అంటే తర్వాత దుష్టులని, దుష్కృతం అంటే దుష్టులని తర్వాత శిక్షిస్తాను. మరి ఫస్ట్ శిక్షిస్తానన్నాడా రక్షిస్తానన్నాడా? అది పట్టుకోమంటున్నా నేను. ఫస్ట్ భగవంతుడు భూమి మీదకి దిగి వచ్చి ఫస్ట్ ఏం చేస్తానన్నాడు? ఎవరిని రక్షిస్తానన్నాడు? సాధువులని మాత్రమే. ఎందుకన్నాడు? ఎందుకంటే వారు సత్యం ధర్మంతో ఉన్నారు కాబట్టి. సాధువులు అంటే ఎవరు? తపస్సులో ఉన్నవారు, లోకం కోసం, లోక కళ్యాణం కోసం ఎవరైతే ఋషులు మునులు యోగులు తపస్సు చేస్తున్నారో వారిని సాధువులు అంటారు. వారిని ఎందుకు కాపాడతాడు? లోక కళ్యాణం కోసం. వాళ్ళు ఇక్కడ సత్యాన్ని ధర్మాన్ని స్థాపించడానికి సిద్ధంగా ఉంటే వారిని రాక్షసులు హింసిస్తున్నారు కాబట్టి. ఇప్పుడు చెప్పండి, ఎందుకు రక్షిస్తానన్నాడు? సాధువులని మాత్రమే ఎందుకు రక్షిస్తానన్నాడు? వారు ధర్మంతో ఉన్నారు. ఈ రెండు పాయింట్లు మీకు అర్థం కాకపోతే మీకు ధర్మం అర్థం కాదు. వాళ్ళు ధర్మంతో ఉన్నారు, అధర్మంలో లేరు, సత్యంతో ఉన్నారు కాబట్టి. అంటే ఇప్పుడు భగవంతుడు మనల్ని కాపాడాలి అంటే మనం ఏం చేయాలా? గట్టిగా చెప్పండి కొంచెం. రెండు, ఒకటి ధర్మ, రెండు సత్యం. అందులో మీరు ఉండాలి అని ఇందాక అన్నా నేను. మరి సాధువులని రక్షించడం అంటే మామూలు విషయం కాదు. మరి వాళ్ళని బతకనియ్యరు ఎవరు? రాక్షసులు. వారి వినాశనం కోసమే భూమి మీదకి రాలేడు. అక్కడి నుంచి శిక్షించవచ్చు ఆయన. వైకుంఠంలో నుంచి కూడా రాక్షసులని వధించవచ్చు. కానీ దానికంటే ముందు చేయాల్సిందేంది? ధర్మాన్ని కాపాడే వాళ్ళని మనం రక్షించాలి కాబట్టి. అంటే భగవంతుడు రక్షించాలి కాబట్టి దానికోసం భూమి మీదకి వస్తున్నాడు. అధర్మం పెరిగింది కాబట్టి ధర్మం పట్టే వాళ్ళని నాశనం చేస్తున్నారు కాబట్టి ఆ ధర్మము సత్యము ఎవరైతే సాధువులు రక్షిస్తున్నారో వారిని చంపుతున్నారు కాబట్టి వారిని రక్షించడానికి పరిత్రాణాయ సాధూనాం నేను వస్తున్నాను. మరి అందులో మనం ఉందామా? ఇప్పుడు ఎట్లా వచ్చింది? అంటే నన్ను కావాలని వదిలేస్తున్నారు. అదే వారు ఫస్ట్ చెప్తే గట్టిగా అలా చక్కగా ఆ సాధువుల లెక్కల్లో మనం ఉందాం. మనం ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. అలా పరిత్రాణాయ సాధునాం ఫస్ట్ వారిని రక్షిస్తాను, తర్వాత దుష్టులని శిక్షిస్తాను. ధర్మ సంస్థాపనార్థాయ అప్పుడు ధర్మాన్ని కాపాడుతాను. దుష్టులందరినీ వినాశనం చేసినాక ధర్మం రక్షించబడుతుంది కదా, అప్పుడు ధర్మ స్థాపన చేస్తాను. సంభవామి ప్రతి యుగంలోనూ ధర్మాన్ని రక్షించడానికి నేను మళ్ళీ 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 వస్తూనే ఉంటాను అని దీని అర్థం. మీ బుర్రలకు ఎక్కేసరికి నా బుర్ర అవుతుంది. వీళ్ళందరూ మంచిగా విని చక్కగా పరమార్థంతో ఇంటికి వెళ్తే అందులో నుంచి ఓ 10 మంది తయారవుతారు అని అలా సేవ చేయాలని మా ఉద్దేశం.
ఆ 10 మంది వారి జీవితంలో దీపం పెట్టుకుంటే ఇంకా వాళ్ళు వెళ్ళి ఇంకా 10 మందికి దీపం పెడతారు కాబట్టి, సరేనా? అందుకని ఈ 2 శ్లోకాలు చాలా చాలా ముఖ్యమండి. భూమి మీదకి వస్తాడు, అధర్మం తప్పినప్పుడల్లా, చూడండి, అధర్మం తప్పినప్పుడల్లా భూమి మీదకి వస్తున్నాడు భగవంతుడు, మన దగ్గరికి వస్తున్నాడు. అందుకని మనం కూడా అధర్మంలో అజ్ఞానంలో ఉన్న వాళ్ళ దగ్గరికి మనమే పోవాలి. అవునా? మనమే పోవాలి, వాళ్ళు మన దగ్గరికి రావాలి. నేనే మీ దగ్గరికి వచ్చిన, మీరు నా దగ్గరికి రాలే. మనకు పత్రిజ్ అదే నేర్పించింది. ఎప్పుడైతే మనమున్న దగ్గరికి వస్తే బోధిసత్వుడు అవుతాడు, మనం వాళ్ళున్న దగ్గరికి మనం వెళ్తే బుద్ధుడవుతాడు అంటారు. బోధిసత్వునికి మళ్ళా జన్మ ఉంటుంది, తిరిగి చెప్పాలి కాబట్టి. బుద్ధుడికి మళ్ళీ జన్మ ఉంటుంది. చెప్పడాంట్లో కూడా జన్మలు ఉన్నాయి చూడండి. పోయి చెప్పిన దానికి నీ దగ్గరికి వచ్చినప్పుడే చెప్తా అన్నదానికి ఎంత తేడా ఉంది? నాకు జ్ఞానం వచ్చు, తెలుసు, కానీ నా దగ్గరికి వాళ్ళని నచ్చితేనే చూస్తా అప్పుడు అంటే నువ్వు బోధిసత్వుడివి. మరి మళ్ళా నువ్వు జన్మ తీసుకుంటావు. జ్ఞానం ఉంది కానీ లాభం లేదు, ఎందుకంటే తిరిగి చెప్పలేదు నువ్వు బుద్ధుడిలాగా. అందుకని మళ్ళీ తిరిగి చెప్పడానికి మళ్ళా వస్తావు. కాబట్టి ఎవరు మన